అందరికీ హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు వచ్చేసి పూరికి కానీ చపాతీకి కానీ పొరోటాకి కానీ బ్రహ్మాండమైన టేస్ట్తో బంగాళాదుంప అంటే ఆలు అలాగే మష్రూమ్తో కర్రీ అండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. ఇది ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. ఇక్కడ మష్రూమ్ అయితే నేను 400 గ్రాములు తీసుకున్నానండి. 2 ప్యాకెట్లు, ఒక ప్యాకెట్ వచ్చి 200 గ్రామ్స్ వస్తుంది. మష్రూమ్ని 1-3 సార్లు బాగా కడుక్కొని మనం పక్కన అయితే పెట్టుకునేద్దాము. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఆ కుక్కర్లో 4 చెంచాల నూనె అయితే పోసుకుంటున్నానండి. చెంచా అనేది ఇక్కడ మనం చూసారు కదా, మీడియం సైజు, పెద్ద సైజు అయితే కాదు. పెద్ద సైజు అయితే 2 చెంచాలు సరిపోతుంది. ఇక్కడ మీడియం సైజు కాబట్టి నేను 4 పోసాను. నూనె వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఎరగడ్డని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాము. అలాగే 3 పచ్చిమిరకాయలని నిలువుగా కట్ చేసి వేసుకున్నాను. మనకు ఎర్రగడ్డలు అనేది కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాం. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చూసారు కదా, మన ఎర్రగడ్డలు అనేది కలర్ మారింది. ఇప్పుడు దీంట్లో మనము ఒక హాఫ్ స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్, అలాగే ఒక హాఫ్ స్పూను హోమ్ మేడ్ గరం మసాలా, పట్టా లవంగాల యాలకుల పొడి, ఇది హాఫ్ స్పూన్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం అలా మనం ఫ్రై చేసుకుందాము ఎర్రగడ్డల్లో. ఇది ఫ్రై అవుతుంటే మనకు మంచి అరోమా ఫ్లేవర్ అండి. 1 నిమిషం తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, దాన్ని అయితే మొత్తం వేసేద్దాము. నేను మష్రూమ్స్ అయితే పెద్ద సైజు తీసుకున్నాను. దాంట్లో 2గా కట్ చేశానండి. ఎందుకంటే మష్రూమ్ మనకు ఉడికే కొద్దీ సన్నగా అయిపోతాయి కదా, ఈ విధంగా 2గా కట్ చేసి ఇలా చేయడంలో తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూను పసుపు అయితే వేసుకుందాము. అలాగే రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకునేద్దాం మనము. ఇప్పుడు మనం వేసిన ఉప్పు, పసుపు, మసాలా మొత్తం మష్రూమ్ ముక్కలకు బాగా పట్టేలాగా కుక్కర్లో 4 పక్కలైతే మనం గింటితో బాగా కలుపుకోవాలండి. కింద పైన చేసుకోవాలి. ఎందుకంటే మనం వేసిన మసాలా మొత్తం మష్రూమ్ పట్టినాయంటే మంచి టేస్ట్ అయితే వస్తాయి. ఈ విధంగా 1 నిమిషం అయితే చేసుకుందాం మనం. ఒక 5 నిమిషాలు మనము దీన్ని మామూలు మూత పెట్టేసి మీడియంలో పెట్టేద్దాము. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, మష్రూమ్ల నుంచి కొద్దిగా నీళ్ళు అయితే వచ్చాయండి. ఇంకా మనకు ఉడికించే కొద్దీ మష్రూమ్ల నుంచి చాలా నీళ్ళు అయితే వస్తాయి. ఒకసారి అయితే కలుపునేద్దాము. ఇంకొక 5 నిమిషాలు మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేద్దాము. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లోనే మనము 2 మీడియం సైజ్ టమాటాలను చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు మనము బాగా దీన్ని ఉడికించుకోవాలండి. మసాలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇంకోసారి బాగా కలిపిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు అయితే మనము మూత అయితే పెట్టేద్దాము. టమాటాలు కూడా మనకు బాగా మెత్తగా ఉడికిపోతాయి. 5 నిమిషాల తర్వాత మనం వేసిన మసాలాల్లో మష్రూమ్ ఉడుకుతుంటే మంచి ఫ్లేవర్ అండి. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే 1 స్పూన్ కారం అయితే కరెక్ట్ వేసాను. స్పైసీ తిన అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. అలాగే దీంట్లోనే 1 స్పూను ధనియాల పొడి, దీంట్లో మీరు మటన్ మసాలానే వేసుకోవచ్చు, చికెన్ మసాలా వేసుకోవచ్చు అండి. నేను ఈసారి అయితే మటన్ మసాలా 2 స్పూన్లు అయితే వేసాను. ప్యాకెట్ మసాలా అనేది మీరు ఏ కంపెనీ అయినా వేసుకోవచ్చు. 2 స్పూన్లు అయితే మటన్ మసాలా వేసాను. ఇప్పుడు మసాలా వేసాం కదా, మసాలా మొత్తం మనము ఒకసారి బాగా కలుపుకుందాము మష్రూమ్లో బాగా పట్టేలాగా. ఇలాగే 1 నిమిషం మనము ఫ్రై చేసుకున్నామంటే ఆ మసాలా మష్రూమ్లో బాగా పడుతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ఉర్లగడ్డ అన్నాం కదా, బంగాళదుంప అన్నాం కదా, బంగాళదుంప అయితే ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అండి. ఇక్కడ ½ కిలో అయితే తీసుకున్నాను. మష్రూమ్ అయితే 400 గ్రాములు, బంగాళదుంప అయితే ఆలుగడ్డ అయితే 400 గ్రాములు తొక్క తీసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. మొత్తం మనము మసాలా మొత్తం ఉల్లగడ్డ ముక్కలకు బాగా పట్టేలాగా కుక్కర్లో 4 పక్కలు అయితే బాగా కలుపుకోవాలి. మనం వేసిన మష్రూము, మసాలా అలాగే ఆలుగడ్డ మొత్తం బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే మసాలా అనేది ఈ స్టేజ్లోనే మనకు అన్నిట్లో బాగా పడుతుంది. ఇప్పుడు దీంట్లో ఆలు ఉడకడానికి ఒక పెద్ద సైజు గ్లాస్ అయితే నీళ్ళు పోసాను. నీళ్ళు పోసిన తర్వాత మసాలాను బాగా మనం కలుపుకోవాలి. దీంట్లోనే ఫ్రెష్గా ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసేద్దాము. కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ కర్రీలో చాలా ఎక్సలెంట్, చాలా బాగుంటుంది దాని ఫ్లేవర్ అనేది. ఇంకోసారి అయితే మొత్తం మనం కుక్కర్లో బాగా మసాలాతో పాటు ఉల్లగడ్డలు, మష్రూమ్ బాగా కలుపుకోవాలి. కొత్తిమీర అనేది కూడా మనకు బాగా కలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మూత అయితే పెట్టేద్దాం. కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చేవరకు పెట్టుకోవాలి. 5 విజిల్స్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మనకు. 5 విజిల్స్ తర్వాత చూస్తారు కదా, గ్యాస్ మొత్తం పోయిన తర్వాత మనం మూత తీసి చూస్తే మన ఆలు మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ గ్రేవీ అనేది మనకు కొంచెం నీళ్ళగా ఉంది కదండి, దాన్ని కొంచెం థిక్గా చేయాలంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి ఇక్కడ ఆలుగడ్డ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మష్రూమ్ అయితే మనం ముందు ఉడికించుకున్నాం కదా, దాంట్లోనే అలాగే 5 విజిల్స్లో బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రేవీని కొంచెం చిక్కగా చేసుకుంటాం. స్టవ్ని అయితే 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మనము మసాలాతో పాటు మొత్తం ఉడికించుకున్నామంటే థిక్గా గ్రేవీ అనేది వస్తుందండి. అప్పుడు మనకు చపాతీలకు కానీ, పరోటాలకు కానీ, పూరీలకు కానీ, అలాగే బగారా రైస్ కానీ చాలా బాగుంటుంది సైడ్ కాంబినేషన్గా. ఇక్కడ మన మష్రూమ్ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీని అయితే ప్లేట్లో సర్వ్ చేసుకునేద్దాము.
పూరీలో కానీ, చపాతీలో కానీ, పరోటాలో కానీ మనం ఎన్నో రకాలుగా చేసింటాం కదా! ఒక్కసారి మష్రూమ్ ఆలు కర్రీ నా పద్ధతిలో చేసి చూడండి. చాలా సూపర్‌గా ఉంటుంది. పూరీకైతే ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. పెద్దల దగ్గర నుంచి పిల్లల వరకు దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మనం గెస్ట్‌లు వచ్చినప్పుడు కూడా కొంచెం ఏదైనా వెరైటీగా చేసినప్పుడు ఇది చేసి పెట్టండి. సూపర్‌గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.